హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మన గోంగూర శనగపప్పు కలిపి వండుకుంటాం, బత్తల కూర శనగపప్పు కలిపి వండుకుంటాం. కానీ గోంగూర, బత్తల కూర, శనగపప్పు 3 కలిపి వండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అది ఎలా చేయాలో, ఏమేమి కావాలో వీడియోలో చూద్దాం రండి. శనగపప్పు ఈ టీ కప్పుడు తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఒక గంట సేపు నానబెట్టి ఉంచిన. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ తీసుకున్నా. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కడిగి కట్ చేసి పెట్టుకున్నా. 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు. బత్తల కూర 2 కట్టలు మీడియం సైజులో తీసుకున్నానండి, కడిగి కట్ చేసి పెట్టుకున్నా. గోంగూర కూడా 2 కట్టలు మీడియం సైజులో తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్నా. కారం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా. ఉప్పు 1 స్పూన్ తీసుకున్నా. కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కింది. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇందులోనే పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి. శనగపప్పు మంచిగా నానితేనే తొందరగా ఉడుకుద్దండి. ఇదంతా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసుకొని ఈ కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో బత్తల కూర వేసుకుందాం. బత్తల కూర మరీ సన్నగా తరుక్కోవద్దండి, మరీ ఆకులు లేకుండా కట్ చేసుకోవాలి. బత్తల కూర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బత్తల కూర మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆకంతా మగ్గింది. ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం. గోంగూర కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. గోంగూర తొందరగా ఉడుకుద్దండి. ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ కొన్ని పోసుకుంటే చాలండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, కూర అంతా ఉడికింది. గోంగూర కదా తొందరగా ఉడికిపోయింది. ఆకుకూరలు కదా, బత్తల కూర కూడా ఉడికింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి. ఇది వేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువ వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి, గోంగూర బత్తల కూర శనగపప్పు కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం. ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసినాక హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.